పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరగక ముందు ఇది జరిగింది. ఒక రాక్షస గురువుకి మాత్రమే మృత సంజీవిని విద్య తెలుసు. మృత సంజీవిని విద్య అంటే మరణించిన వారిని ఈ విద్యతోటి బతికించవచ్చు. రాక్షస గురువు శుక్రాచార్యుడికి ఈ మృత సంజీవిని విద్య తెలుసు. దేవతలు రాక్షసులను సంహరించినప్పటికీ ఆ విద్యతోటి శుక్రాచార్యుడు మరలా వారిని బతికించేవాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు. అయితే దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తుండగా అందులో రాక్షసులు దేవతలు చనిపోతూ ఉన్నారు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులను తిరిగి మళ్ళీ బతికించేవాడు. కానీ దేవతలకు ఆ విద్య తెలియదు. అందువలన దేవతలు చనిపోతూ ఉండేవారు. ఇక అప్పుడు దేవతలు శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి ఆ విద్యను తెలుసుకొని రాగల సమర్థుడు ఎవరు అని ఆలోచించారు. బృహస్పతి కుమారుడైన కచుని వద్దకు వెళ్ళారు. ఎలా అయినా ఆ విద్యను శుక్రాచార్యుని నుంచి పొందాలి అని కోరారు. అప్పుడు కచుడు మారువేషంలో శుక్రాచార్యుని వద్దకు వెళ్ళాడు. గురుదేవా అని సాష్టాంగ నమస్కారం చేసి శిష్యుడిగా స్వీకరించమని వేడుకొన్నాడు. నీ వంటి అర్హుడిని శిష్యుడిగా స్వీకరించటం నాకు సంతోషంగా ఉంది అంటూ శుక్రాచార్యుడు తన శిష్య బృందంలో కచుడిని చేర్చుకుంటాడు. ఇలా ప్రియశిష్యుడిగా ఉంటున్న కచుడు శిష్యరింగం చేస్తూ ఉన్నాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని కచునితో ప్రేమలో పడుతుంది. అయితే రోజు రోజుకి కచుడి మీద శుక్రాచార్యుడు ఇష్టాన్ని పెంచుకుంటాడు. అది చూసి తట్టుకోలేని రాక్షసులు కచుడిని సంహరిస్తారు. అప్పుడు శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితోటి చూసి అతడిని మరలా బతికిస్తాడు. ఇలా ఎన్నిసార్లు సంహరించినా కూడా మరలా శుక్రాచార్యుడు కచుడిని బతికిస్తూ వస్తున్నాడు. ఇది చూసి రాక్షసులు కచుడిని సంహరించి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడికి ఇస్తారు. ఆ తరువాత జరిగిన దానిని తెలుసుకున్న శుక్రాచార్యుడు కూతురి కోసం కచుడు బతకాలంటే నేను మరణించాలి, నేను కూడా బతకాలంటే మృత సంజీవిని విద్య కచుడికి నేర్పించాలి అని అనుకుంటాడు. ముందుగా కడుపులో ఉన్న కచుడికి మృత సంజీవిని విద్యను నేర్పిస్తాడు. కచుడు శుక్రాచార్యుడి కడుపును చీల్చుకుంటూ బయటికి వస్తాడు. ఆ విద్యతోటి మరణించిన తన గురువును మళ్ళీ బతికిస్తాడు. తను వచ్చిన కార్యం ముగిసిందని తలచి కచుడు గురువు దగ్గర సెలవు తీసుకుని దేవలోకానికి బయలుదేరుతాడు. దేవయాని వచ్చి తన మనసులో మాట చెప్పి వివాహం చేసుకోమని ప్రార్థిస్తుంది. అందుకు కచుడు గురువు కూతురు నీవు నాకు సోదరి లాంటి దానివి, ఇది తగదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆగ్రహించిన దేవయాని నీవు గెలుచుకున్న విద్య నీకు ఉపయోగపడకుండా పోతుంది అని శపిస్తుంది. నేను నేర్చుకున్న విద్య నాకు ఉపయోగపడకుండా పోయినా పర్వాలేదు, నేను నేర్పించిన వారికి ఉపయోగపడుతుంది. ఇంతటి కఠినాత్మురాలవైన నిన్ను బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోడు అంటూ తిరిగి ప్రతిశాపాన్ని ఇచ్చి కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా మృత సంజీవిని విద్య నేర్చుకున్న కచుడు తిరిగి స్వర్గానికి వచ్చి దేవతలకు ఆ విద్య నేర్పించాడు.